ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతోనూ ఏక పట్టణస్థులను దేవునింటి వారై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. భక్తుడి విధంగా అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే ఉన్నాము. మనకి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షము కాలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. సహోదరి సహోదరులారా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనా తన కాని చేశానని ఒకడు అనుకున్నెడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించుడి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ పిల్లలమై ఉన్నాము గనుక ఇక మేము ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షము కాలేదు గనుక నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నేను చూతుము గనుక నేను పోలి ఉందమని ఎరుగుదుము గనుక నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న మేము నీవు పవిత్రుడై ఉన్నట్టుగా మమ్మల్ని పవిత్రము చేసుకునే వారముగా ఉన్నట్టుకు సహాయము దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.